పూర్వ పల్గుని నక్షత్రంలో ఉపవాసం ఉండి వెన్నతో పాటుగా దానం చేసిన వాడు సౌభాగ్యవంతుడవుతాడు. ఉత్తర పల్గుని నక్షత్రంలో యథావిధిగా నెయ్యి పాలతో కూడిన సట్టికల అంటే 60 రోజులు పండే వరి అన్నాన్ని దానం చేసిన వాడు స్వర్గలోకం చక్కగా ఆదరించబడతాడు. స్వర్గలోకంలో ఉత్తరా నక్షత్రంలో మానవులు ఏ దానం చేసినా అది అనంతమైన మహాఫలాన్ని ఇస్తుంది. ఈ మాట శాస్త్రం చెప్పింది. హస్తా నక్షత్రంలో ఉపవాసం ఉండి ధ్వజము, పతాకము, తెరను, కింకిణులు గల ఏనుగు రథాన్ని దానం చేసిన వాడు పవిత్ర కోరికలతో కూడిన ఉత్తమ లోకాలను పొందుతాడు. చిత్తా నక్షత్రంలో ఎద్దును, పుణ్యగంధాలను దానం చేసిన వాడు అప్సరసలు ఉండే లోకంలో ఆనందంగా సంచరిస్తాడు. అక్కడ క్రీడిస్తాడు, ఆనందిస్తాడు. స్వాతి నక్షత్రంలో తనకు అత్యంత ప్రియమైన ధనాన్ని దానం చేసిన వాడు ఇహలోకంలో మహాకీర్తిని, పరలోకంలో ఉన్నతమైన లోకాలను పొందుతాడు. విశాఖ నక్షత్రంలో ఎద్దును, పాలనిచ్చే ఆవును, ధాన్యంతో, వస్త్రాలతో, 2వ కాడితో కూడిన శకటాన్ని దానం చేసిన వాడు పితృదేవతలను, దేవతలను సంతోషపెడతాడు. మరణానంతరం అతడు అక్షయలోకాలను పొందుతాడు. బ్రతికి ఉన్నప్పుడు కష్టాలు పొందడు. చివరిగా స్వర్గలోకానికి వెడతాడు. ఈ విధాలుగా దానం చేసిన వాడు తనకు ఇష్టమైన వృత్తిని పొందుతాడు. లేశమాత్రంగా కూడా నరకము మొదలైన లోకాలను పొందడు. అనురాధ నక్షత్రంలో ఉపవాసం చేసి మంచి అన్నాన్ని, కంబళిని దానం చేసిన వాడు 100 యుగాల వరకు స్వర్గలోకంలో నివసిస్తాడు. జ్యేష్ఠ నక్షత్రంలో కాలానికి తగిన కూరగాయలను, ముల్లంగిని దానం చేసిన వాడు కోరిన సమృద్ధిని, ఇష్టమైన వృత్తిని పొందుతాడు. మూలా నక్షత్రంలో ఏకాగ్రచిత్తంతో విప్రులకు పనస పండను దానం చేసిన వాడు పితృదేవతలను సంతోషపెడతాడు, ఇష్టమైన గతిని పొందుతాడు. పూర్వాషాఢ నక్షత్రంలో ఉపవాసం చేసి పెరుగు పాత్రలను దానం చేసిన వాడు మరుజన్మల్లో ఎంతో గోదానం గల వంశంలో జన్మిస్తాడు. ఉత్తరాషాఢ నక్షత్రంలో కలశంతో పానక ద్రవ్యాన్ని, నేతిని, ఎక్కువ వెన్నను దానం చేసిన వాడు అన్ని కోరికలను పొందుతాడు. అభిజిత్ నక్షత్రంలో ధర్మాత్ముడైన మనిషి తేనెతో, నేతితో నింపిన పాలను పండితులకు దానం చేస్తే స్వర్గలోకంలో నివసిస్తాడు. శ్రవణ నక్షత్రంలో వస్త్రంతో చుట్టిన కంబళిని దానం చేసిన వాడు తెల్లని విమానంలో స్వర్గానికి వెళతాడు. ధనిష్ఠా నక్షత్రంలో ఏకాగ్రతతో ఎడ్ల బండిని, వస్త్రాలను, ధనాన్ని దానం చేసిన వాడు మరుజన్మలో రాజ్యాన్ని పొందుతాడు. శతభిష నక్షత్రంలో అగరు, చందనాలను, గంధాలను దానం చేసిన వాడు మరణానంతరం స్వర్గంలో అప్సరసలతో కలిసి ఆనందిస్తాడు. శాశ్వతమైన గంధాలను పొందుతాడు. పూర్వభాద్రపద నక్షత్రంలో కారు, మినుములు లేదా అలచందలు దానం చేసిన వాడు మరణానంతరము సకల విధ భక్ష్య పదార్థాలను పొంది సుఖిస్తాడు. ఉత్తర భాద్రపద నక్షత్రంలో కౌరభ్రఫలం, తగిరిస గుజ్జును, పండ్ల లోపలుండే రసం, గుజ్జు దానం చేసిన వాడు పితృదేవతలను సంతోషపెడతాడు. మరణానంతరం అక్షయ లోకాలను పొందుతాడు. రేవతి నక్షత్రంలో కంచు పాత్రతో సహా గోవును దానం చేసిన వాడు మరణానంతరం పరలోకానికి చేరుతాడు. అక్కడ ఆ దాతను గోవు సకల భోగాలతోనూ సేవిస్తుంది. అశ్విని నక్షత్రంతో గుర్రాలు కట్టబడిన రథాన్ని దానం చేసిన మానవుడు మరుసటి జన్మలో తేజస్సును పొంది ఏనుగులు, గుర్రాలు, కంచరగాడిదలు, రథాలతో సమానమైన వంశంలో పుడతాడు. భరణీ నక్షత్రంలో ఉపవాసం ఉండి తిలదేనువును ఇచ్చిన మానవుడు ఈ లోకంలో ఎన్నో ఆవులను పొందుతాడు. మరణానంతరం కీర్తిని పొందుతాడు అన్నాడు నారదుడు. ఈ విధంగా ఆయా నక్షత్రాలలో చేయవలసిన దానం గురించి, దానం చేయటంలో ఉద్దేశం గురించి నారద మహర్షి దేవకీదేవికి చెప్పాడు. ఆమె దీనిని తన కోడళ్లకు చెప్పింది అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 65వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నాడు, సర్వాన్ కామాన్ ప్రయచ్చంతి
సర్వాన్ కామాన్ ప్రయచ్చంతి ఏ ప్రయచ్చంతి కాంచనం ఏ ప్రయచ్చంతి కాంచనం. ఓ మహారాజా, సువర్ణ దానం చేసిన వారికి అన్ని కోరికలు తీరుతాయి అని అత్రి మహర్షి చెప్పాడు. పవిత్రమత చాయుష్యం పవిత్రమత చాయుష్యం పితॄణామక్షయం చ తత్ పితॄణామక్షయం చ తత్ సువర్ణం మనుజేంద్రేణ సువర్ణం మనుజేంద్రేణ సువర్ణం మనుజేంద్రేణ హరిశ్చంద్రేణ కీర్తితం హరిశ్చంద్రేణ హరిశ్చంద్రేణ కీర్తితం కీర్తితం. అంతేకాదు సువర్ణదానం పవిత్రమైంది. అన్ని దానానికన్నా సువర్ణ దానం అని చెప్పుకొని వచ్చారు. అంటే బంగారు దానమే పవిత్రమైంది అని చెప్పారు. ఆయస్సును వృద్ధి చేస్తుంది, పితృదేవతలకు అక్షయ సుఖాన్ని కలిగిస్తుంది అని హరిశ్చంద్ర చక్రవర్తి చెప్పాడు. నేతిని దానం చేసిన వాడిని చూసి బృహస్పతి, పూషుడు, భగుడు, అశ్వినులు, అగ్ని తృప్తి పడతారు. ఆ నేయి ఉత్తమమైనటువంటి ఔషధం, యజ్ఞద్రవ్యాలతో శ్రేష్టమైనది, రసాలలో ఉత్తమమైనది, ఫలాలలో ఉత్తమ ఫలం. నిత్యము ఫలాలను, కీర్తిని, పుష్టిని కోరుకునేవాడు పవిత్రుడు, జితేంద్రుడు కావాలి అని కోరుకునేవాడు నేతిని దానం చేయాలి. ఆశ్వీజ మాసంలో నేతిని దానమిస్తే అశ్విని దేవతలు తృప్తి పడతారు. ఆశ్వీజ మాసంలో ఆ దాతకు మంచి రూపాన్ని అనుగ్రహిస్తారు. నేతితో కలిపిన పాయసాన్ని దానం చేయాలి. అప్పుడు ఆ దాత యొక్క ఇంటిని ఎప్పుడు ఏ రాక్షసులు ఆక్రమించలేరు. తర్వాత నీటితో నింపి ఉన్నటువంటి కమండలాలను దానమిచ్చిన వాడు ఎప్పుడూ కూడా దప్పికతో మరణించడు. అవసరమైన సామగ్రి అతడి దగ్గర ఎప్పుడు లోపించదు, అన్నీ నిండుగా ఉంటాయి. రాజా, వంట కోసం, తపస్సు కోసం కట్టెలను దానమిచ్చినవాడు శత్రువులపై అధికుడిగా ఉంటాడు. అతడి పనులన్నీ ఎప్పుడు సిద్ధిస్తాయి. అతడు మంచి శరీరంతో ప్రకాశిస్తాడు. అంతేకాదు అగ్నిదేవుడు కూడా నిత్యం అతడికి ప్రసన్నుడై ఉంటాడు. అంటే వంట చెరుకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్లకు. ఇక గొడుగును దానమిచ్చిన వాడు పుత్రులను, సంపదలను పొందుతాడు. అదే ఎండకు కానీ వానకు కానీ ఆ దాతకి ఎప్పుడూ నేత్ర వ్యాధి రాదు. గొడుగు దానం చేసేవాడికి అతడు యజ్ఞ ఫలాలతో కూడా భాగాన్ని పొందుతాడు. ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా గొడుగును దానమిచ్చిన వాడికి మనసులో ఎప్పుడూ బాధ కలగదు. మరీ తీవ్రమైన సంకటాల నుండి కూడా వేగంగా ముక్తిని పొందుతాడు. ఓ ధర్మరాజా, శాండిల్యముని చెప్పిన రహస్యాన్ని కూడా విను. ప్రధానం సర్వదానానాం ప్రధానం సర్వదానానాం శకటస్య విషాంపతే శకటస్య విషాంపతే. శకటదానం అంటే ఎద్దుల బండిని దానం చేస్తే అది అన్ని దానాలతో సమానమవుతుంది అని చెప్పాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడిగాడు. ఓ పితామహ, ఎండలో తపిస్తున్న వాడికి పాదరక్షలను దానం చేసిన వాడు ఎటువంటి ఫలాన్ని పొందుతాడో చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ రాజా, ఏకాగ్రతతో విప్రులకు పాదరక్షలను దానం చేసిన వాడు అన్ని ఆపదలను నాశనం చేసుకుంటాడు, కష్టాలను దాటిపోతాడు, శత్రువుల విషయంలో అధికుడై ఉంటాడు. రాజా, అతడికి రాబోయే జన్మలో కంచరగాడిదలలాగే మంచి రథం లభిస్తుంది. కోడెదూడల్లాగే బండిని దానం చేసిన వాడు వెండి బంగారంతో అలంకరింపబడిన రథాన్ని పొందుతాడు. ఓ కురుసత్తమా, తిలదానం ఫలాన్ని విని న్యాయానుసారంగా తిలదానం చెయ్యి. పితృదేవతలకు నువ్వులు ఉత్తమ భోజనం. వాటిని బ్రహ్మదేవుడు సృష్టించాడు, వారికి ఆహారంగా నిర్ణయించాడు.
కనుక పితృదేవతలకు తిలదానం చేయాలి. దానితో పితృదేవతలు ఆనందిస్తారు. మాఘమాసంలో నువ్వులను దానమిచ్చిన వాడు అన్ని ప్రాణులతో నిండిపోయి ఉన్నటువంటి నరకలోకాన్ని కూడా చూడడు, అక్కడికి కూడా వెళ్ళడు. అంటే పిటికలు నువ్వులు వేయటం కాదు, దాన ప్రకారంగా చేయండి. తిలలతో పితృదేవతలను పూజించిన వాడికి సకల యాగాలను ఆచరించిన ఫలం దక్కుతుంది. తిలశ్రాద్ధం పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా ఆసక్తితో శ్రద్ధతో పెట్టాలి. ఆసక్తి లేకుండా అశ్రద్ధతో పెట్టకూడదు. ఈ నువ్వులు కశ్యప మహర్షి శరీరం నుండి పుట్టి వృద్ధి చెందాయి. అందువలన ఈ నువ్వులు దానంతో దివ్యత్వాన్ని పొందాయి. తిలలు పుష్టిని కలిగిస్తాయి, అందాన్ని ఇస్తాయి, పాపాన్ని పోగొడతాయి, ఎముకలు గట్టిపడతాయి. అందువల్ల నువ్వుల దానం అన్ని దానాల్లోనూ శ్రేష్టమైనది. ఏ దానం గురించి చెబితే ఆ దానమే గొప్పదని ఎందుకు చెబుతున్నారు అంటే శ్రద్ధ కలగటం కోసం చెబుతున్నారు. మరొక దానిని తక్కువ చేయాలని చెప్పటం లేదు. దేని పట్ల అయినా ఆసక్తి కలిగితే మనిషి తరిస్తాడు. అందుకోసమే ప్రతిదానిని గొప్పదని చెబుతున్నారు. వడ్డించిన విస్తరలో ఒకరికి కూర నచ్చవచ్చు, మరొకరికి పప్పు నచ్చవచ్చు, ఇంకొకటికి పచ్చడి నచ్చవచ్చు. తాను నచ్చింది తిని తృప్తి పడతాడట. అలాగే తనకు నచ్చిన దానం చేసే మనిషి తరిస్తాడు. అది నిజమే కదా. ఇది కాకపోతే మరొకటి, అది కాకపోతే ఇంకొకటి. ఏదైతే తరించటానికి చాలా చాలా విధానాలు భగవంతుడు మనకు అనేక మార్గాలు, అనేక దారులు చూపించాడు. నచ్చిన వాడు నచ్చిన మార్గంలో నడిచి తరించవచ్చు. ఇది మనకు భగవంతుడిచ్చిన బంగారు అవకాశం. అందుకే ఆయన అంతటా నిండి ఉన్నాడు, ప్రతి పదార్థంలోనూ ఉన్నాడు కదా పరమాత్ముడు. మనం దేనిని ఆరాధించినా భగవంతుడు మనలను తరింపజేస్తాడు. ఇది మన హిందూ ధర్మ విశిష్టత. ఇది మన సంప్రదాయం యొక్క గొప్పదనం అండి. మేధావి అయినటువంటి ఆపస్తంభుడు, శంకుడు, లిఖితుడు, గౌతమ మహర్షి అందరూ కూడా తిలదానంతోనే స్వర్గానికి వెళ్ళారు. విప్రులందరూ కూడా భోగాశక్తిని విడిచిపెట్టి తిలహోమం చేయటం పట్ల ఆసక్తులే ఉంటారు. తిలలు ఆమునేతితో సమానమైనవి. అందువల్ల యజ్ఞకర్మలలోనూ అన్నిటిలోనూ వాటిని ప్రాధాన్యం ఏర్పడింది. సర్వేషామితి దానానాం సర్వేషామితి దానానాం తిలదానం విశిష్యతే తిలదానం విశిష్యతే అక్షయం సర్వదానానాం అక్షయం సర్వదానానాం తిలదానమిహోచ్యతే తిలదానమిహోచ్యతే. కనుక అన్ని దానాలలో తిలదానం శ్రేష్టమైనది. సకల దానాలలో తిలదానమే అక్షయ ఫలాలను ఇస్తుంది. గతంలో పరంతపుడైన కుశికముని వద్ద హవిష్యం అయిపోయింది. అప్పుడు ఆయన వెంటనే తిలలను తీసుకున్నాడు. వాటితోనే త్రేతాగ్నులను రప్పించి ఉత్తమ గతిని పొందాడు, అర్చించాడు. ఓ కురుశ్రేష్ఠ, ఇది తిలదానం యొక్క గొప్పదనం. ఇక దేవతలు బ్రహ్మదేవుడి మధ్య జరిగిన సంవాదం గురించి చెప్తాను విను. యజ్ఞాలంటే దేవతలకు చాలా ఇష్టం. వారు ఒకనాడు భూలోకంలో యాగం చేయాలని సంకల్పం చేసుకొని బ్రహ్మదేవుణ్ణి సందర్శించారు. అందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగారు, ఓ భగవంతుడా, నువ్వే భూమికి స్వర్గలోకానికి ప్రభువు. నువ్వే అనుమతిస్తే మేము యాగం చేస్తాం. నువ్వు యజమానివి కనుక నువ్వు అనుమతించని ప్రదేశంలో చేసిన యాగం ఫలాన్ని ఇవ్వదు. నువ్వు స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తుకు ప్రభువు కనుక మాకు అనుమతిని ఇవ్వు అని ప్రార్థించారు. ఆ మాటలు విని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ కశ్యప సుతులారా, మీరు ఏ ప్రదేశంలో యాగం చేయాలని అనుకుంటున్నారో చెప్పండి, ఆ భూభాగాన్ని మీకు ఇస్తానన్నాడు. అప్పుడు దేవతలు ఇలా అన్నారు, ఓ భగవంతుడా, మా పని నెరవేరింది. మేము భూరి దక్షిణలతో ఈ హిమాలయ ప్రదేశంలో యాగం చేస్తాం. ఈ ప్రదేశాన్ని మునులు నిత్యము సేవిస్తూ ఉంటారు అన్నారు. తర్వాత అగస్త్యుడు, కణ్వుడు, భృగువు, అత్రి, వృషాకపి, అసితుడు, దేవులుడు దేవతల యాగానికి వచ్చారు. అప్పుడు దేవతలు యజ్ఞపురుషుడైన అచ్యుతుడిని గురించి యాగం ప్రారంభించారు. తర్వాత యాగాన్ని చక్కగా పూర్తి చేశారు.
అనంతర భూదానం చేశారు. ఆ యాగఫలంతో 6వ వంతులో సమానమైన పుణ్యం భూదానం చేయటంలో వస్తుంది. దాత గుంటలు లేని నేలను జానుడు దానం చేసినా చాలు, కష్టాల పాలు కాడు, విషమ పరిస్థితులకు వశుడైపోడు, కష్టాలన్నీ తొలగిపోతాయి. చలి గాలి ఎండలను సహించే విధంగా సిద్ధం చేసే ఇళ్ల స్థలాల్ని దానం చేసిన వాడు స్వర్గలోకంలో సుఖం అనుభవిస్తాడు. స్వర్గలోకంలో తన పుణ్యం క్షీణించినా అక్కడే ఉంటాడు. రాజా, గృహాన్ని దానం చేసిన బుద్ధిమంతుడు ఇంద్రునితో కలిసి ఆనందంగా జీవిస్తాడు. స్వర్గలోకంలో గొప్పగా ప్రకాశిస్తాడు. ఆధ్యాపక వంశంలో పుట్టి జితేంద్రుడైన శ్రోత్రియుడు తనకు దానం చేసిన ఇంటిలో గనుక నివసిస్తే ఆ గృహాన్ని దానం చేసిన దాత ఆనందంగా ఉత్తమ లోకాలను పొందుతాడు. ఆ ఇల్లు తీసుకున్నవాడు, ఆ దానం తీసుకున్నవాడు దాంట్లోనే ఉంటే ఆ దాత ఉత్తమ లోకాలు పొందుతాడు. దాన్ని బాడికి ఇచ్చేసి అమ్ముకొని అట్లా పోతే దానం ఇచ్చినవాడు ఉత్తమ లోకాలకు పోదు, ఉత్తుత్త లోకాలకు పోతాడు. అదేవిధంగా గోవుల కోసం చలిని వానను సహించగల దృఢమైన కోష్టాన్ని కట్టించి ఇచ్చినవాడు తన వంశాన్ని 7 తరాల వరకు తరింపజేస్తాడు. అంటే గోశాలను కట్టించి ఇచ్చిన వాడికి. వ్యవసాయ భూమిని దానం చేసిన వాడు ఇహలోకంలో మంచి సంపదను పొందుతాడు. రత్నగర్భ అయిన భూమిని దానం చేసిన వాడి వంశం వృద్ధి చెందుతుంది. భూదానం చేస్తున్నాం కదా అని బీడు భూమిని, కాలిపోయిన భూమిని, శ్మశాన భూమిని, పాపులు నివసించే భూమిని ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఇతరుల భూమిలో పితృశ్రాద్ధాన్ని నిర్వహించిన, దానం చేసిన ఆ శ్రాద్ధకర్మ దానం కూడా ప్రయోజనం లేనివి అవుతాయి. శ్మశానం పక్కలో ఉండే భూమిని తీసుకోకూడదు. శ్మశానం అవతల యువతల ఉండే భూమిని తీసుకోకూడదు. శ్మశానం కారుతూ ఉండే పొగ వచ్చేటువంటి భూమిలో కూడా ఉండకూడదు. ఫలం లభించదు. కనుక విచక్షణ జ్ఞానం గలవాడు భూమిని కొని దానం చేయాలి. మంచి భూమిని కొని, అది కొద్ది భూమి అయినా సరే మేలు చేస్తుంది. అలాంటి భూమిలో పితృకర్మలు చేస్తే శాశ్వత ఫలం లభిస్తుంది. అడవులు, పర్వతాలు, నదులు, తీర్థాలు అనేవన్నీ అందరినీ సంబంధించినవి అని పెద్దలు అన్నారు. అక్కడ శ్రాద్ధకర్మ చేయటం కోసం భూమిని కొనవలసిన పని లేదు. కనుక అక్కడ శ్రద్ధగా పితృకర్మలు చేయవచ్చు నది పక్కలో. ఇది భూదానం చేసినందుకు లభించే ఫలం. ఇక గోదానం చేసినందుకు లభించే ఫలాన్ని చెబుతున్నాను విను. గోవులు తాపసుల కన్నా గొప్పవి. అందుకే శంకరుడు గోవులతో కలిసి నివసిస్తూ తపస్సు చేశాడు. గోవులు చంద్రునితో కలిసి బ్రహ్మలోకంలో ఉంటాయి. బ్రహ్మలోకమే పరమగతి అయి ఉంది. బ్రహ్మర్షులు దానినే కోరుకుంటూ ఉంటారు. పయసా కవిషా దద్నా, పయసా కవిషా దద్నా సకృతాచాత చర్మణ అస్థి భిక్షోప కుర్వంతి, అస్థి భిక్షోప కుర్వంతి శృంగైర్వాలైచ్చ భారత. ఓ భారత, ఓ మహారాజా, గోవుల పాలు, నెయ్యి, పెరుగు, పేడ, చర్మం, ఎముకలు, కొమ్మలు, తోకలు కూడా ఉపయోగపడతాయి. వాటికి చలి, ఎండ, వానలతో బాధ ఉండదు. ఎప్పుడూ తమ పని తాము చేస్తూనే ఉంటాయి. లోకానికి మేలు కలిగిస్తూనే ఉంటాయి. అందుకే గోవులు విప్రులతో కలిసి పరమపదానికి చేరుతాయి. ఏకం గో బ్రాహ్మణం, ఏకం గో బ్రాహ్మణం తస్మాత్ ప్రవదంతి మనీషిణః, ప్రవదంతి మనీషిణః. అందుకే బుద్ధిమంతులు గోవు, విప్రుడు ఒకటే అని చెబుతారు. రంతీదేవుడి యజ్ఞంలో గోవులు యజ్ఞ పశువులు కావటానికి సంతోషంతో తమంత తాముగా అంగీకరించాయి. అప్పుడు వాటి చర్మం నుండి కారిన రక్తంతో చర్మణ్మతీ నది ప్రవహించింది. ఆ తర్వాత అవి పశుత్వం నుండి ముక్తిని చెంది దానం చేయటాని కోసం నియమించబడ్డాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.